క్వశ్చన్లో థర్డ్ క్వశ్చన్ ఏంటి? కాస్ 4x + 9/5 ఇది. ఇప్పుడు దీని పీరియడ్ ఎంత అవుతుంది? పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు పీరియడ్ ఆఫ్ కాస్ ఫంక్షన్ బై ఏంటి? కోషంట్ ఆఫ్ ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఫంక్షన్కి ఎంత? 2π. కోషంట్ ఆఫ్ ఎక్స్ అండ్ కోషంట్ ఆఫ్ ఎక్స్ ఓన్లీ 4 కాదు, ఇది 4/5. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 4/5 డివైడెడ్ బై 4/5. ఓకేనా? ఇప్పుడు ఈ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇదేమవుతుంది? 5π/2. ఇది పీరియడ్. ఓకేనా? ఇది పీరియడ్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి నెక్స్ట్ సమ్ వచ్చేసి 4th వన్ మాడ్ సైన్ ఎక్స్. దీని పీరియడ్ యాక్చువల్గా ఎంత? ఇప్పుడు దీన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. సైన్ ఎక్స్కి మాడ్ అంటే ఏంటి? ఓన్లీ సైన్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఎలా ఉంటుంది అంతేనా? సైన్ ఎక్స్ గ్రాఫ్. ఇక్కడ మాడ్ అంటే ఏంటి? మాడ్లో ఓన్లీ మనకి పాజిటివ్ వాల్యూ మాత్రం వస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? మాడ్లో పాజిటివ్ మాత్రం వస్తుంది, నెగిటివ్ రాదు కదా. అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి బిలో అంతా నెగిటివ్ కాబట్టి ఈ బిలో ఉన్న గ్రాఫ్ ఏమవుతుందంటే పైకి వెళ్ళిపోతుంది. మాడ్ ఉన్నప్పుడు ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా. అంటే సైన్ ఎక్స్ గ్రాఫ్, మాడ్ సైన్ ఎక్స్ గ్రాఫ్ ఏమవుతుంది? ఇది సైన్ ఎక్స్ గ్రాఫ్. ఇది మాడ్ సైన్ ఎక్స్ గ్రాఫ్ ఇప్పుడు ఎలా వస్తుంది? ఇలాగా. అంటే ఈ బిలో అన్నది ఏమవుతుందంటే అది నెగిటివ్ యాక్షన్ అంటే పైకి వెళ్ళిపోతుంది, ఇలా అయిపోతుంది. ఈ కింద ఉన్నది అరేంజ్ అయిపోయి ఇదేమవుతుంది? పైకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా ఇలా వచ్చేస్తుంది, ఇక్కడ కూడా ఇది ఇలా పైకి వచ్చేస్తుంది. మాడ్ కాబట్టి మాడ్లో నెగిటివ్ వాల్యూస్ ఉండవు కాబట్టి మాడ్ ఫంక్షన్కి నెగిటివ్ వాల్యూస్ ఉండదు కాబట్టి సైన్. ఇప్పుడు ఇదేంటిది? మాడ్ సైన్ ఎక్స్ గ్రాఫ్. ఇక్కడ చూడండి, మినిమం లెంత్ ఇది అవుతుంది అంతేనా? 0 to π వరకు, 0 to π. ఇప్పుడు దీని పీరియడ్ ఎంత అయిపోయింది? π అయిపోయింది సింపుల్గా. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? అంటే సైన్ ఎక్స్కి వచ్చి పీరియడ్ 2π, మాడ్ సైన్ ఎక్స్కి వచ్చి పీరియడ్ ఎంత అవుతుంది? π. ఇది జాగ్రత్తగా డైరెక్ట్గా రాయండి సరిపోతుంది. పీరియడ్ ఎంత అవుతుంది దీనికి? π. దాని లాజిక్ ఏంటి? ఇదనమాట. ఓకేనా? తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ఫిఫ్త్ది tan of x plus 4x plus 9x plus so on n square x. n is any positive integer అని చెప్పేసి అంటే n belongs to any positive integer. ఇది క్వశ్చన్. అయితే దీన్ని ఇక్కడ చూడండి, tan ఫంక్షన్ మనం ఎలా రాయొచ్చు? ఇక్కడ ఎక్స్ కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఎలా రాద్దాం? ఎక్స్ కామన్ తీసేస్తే మనకి ఏం మిగులుతుంది? 1 + 4 + 9 so on n square. ఇది చూస్తుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు tan x. ఓకేనా? ఇది మనకి ఏం మిగిలింది? ఇక్కడ ఏముంటుంది? 1 అంటే 1 స్క్వేర్ కింద రాయొచ్చా? అది 2 స్క్వేర్ కింద రాయొచ్చా? 3 స్క్వేర్ కింద రాయొచ్చు. so on n square. ఇది చూడండి, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది పాజిటివ్ ఇంటిజర్స్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్ కదా, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్. దీనికి మనకు ఫామ్లో ఉంది ఏంటది? n × n + 1 × 2n + 1/6. అర్థమైందా? ఇది అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే tan n × n + 1 × 2n + 1/6 x అన్నమాట. అంటే ఎక్స్ కోషెంట్ ఎంత? ఇది మొత్తం
ఓకేనా. ఈ ఫంక్షన్ మనం ఈ విధంగా రాయొచ్చు. అర్థమైందా? ఈ విధంగా మనం కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసిన తర్వాత మనం పీరియడ్ రాయాలంటే పీరియడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏంటి, పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఫంక్షన్, పీరియడ్ ఆఫ్ ట్యాన్ ఫంక్షన్గా పీరియడ్ ఆఫ్ tan x అనుకోండి, tan x బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ కోషంట్ అంతా, ఇది మొత్తం నెంబర్ అంతా. అలాగే పీరియడ్ ఆఫ్ tan x అంతా మనకు తెలుసుగా పై. సో ఇదంతా పై బై n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఓకేనా. ఈ 6 పైకి వెళ్ళిపోద్దిగా, పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఇది 6కి పైన తీసుకెళ్తే 6 పై బై n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1. ఇది రిక్వైర్డ్ ఫంక్షన్ యొక్క మనకి పీరియడ్. ఓకే, 5th క్వశ్చన్ అయింది. తర్వాత నెక్స్ట్ 6th క్వశ్చన్లో, 6th క్వశ్చన్ ఏమంటున్నాడు, ఫైండ్ ఏ సైన్ ఫంక్షన్ హూజ్ పీరియడ్ ఇస్ 2/3. ఫైండ్ సైన్ ఫంక్షన్ whose పీరియడ్ ఈజ్ 2/3. పీరియడ్ అయినప్పుడు మనకు సైన్ ఫంక్షన్ కావాలి కదా. సైన్ ఫంక్షన్ అంటే సైన్ ఇంటూ సైన్ ఆఫ్, దీని పీరియడ్ ఎంత 2π బై దీని సైన్ ఫంక్షన్ పీరియడ్ అది 2/3 అన్నాడు కదా, సింపుల్గా 2/3 రాస్తాం ఇంటూ ఎక్స్. సేమ్ అలాగే ఈ ఫంక్షన్ యొక్క పీరియడ్ అండ్ ఇది ఎక్స్ కోషంట్ అన్నమాట. కంపల్సరీ ఎక్స్ కోషంట్ అయ్యి ఉండాలి, అందుకే కదా మనకి డివిజన్లో వచ్చింది. దీని ఇవన్నీ కూడా అలాగే డివిజన్ చేసాం చూడండి, ఎక్స్ కోషంట్తో డివిజన్ చేసాం కాబట్టి 2/3. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతాయి, క్యాన్సిల్ అయిపోయి పైన సైన్ 3πx మిగులుతుంది. ఇది మనకి రిక్వైర్డ్ ఫంక్షన్. అర్థమైందా? అలాగే 7th చూడండి, ఫైండ్ కొసైన్ ఫంక్షన్ హూజ్ పీరియడ్ ఈజ్ 7. ఫైండ్ cosine function whose period is 7. సేమ్ అలాగే మనకు కాస్ ఫంక్షన్ కావాలి కాబట్టి కాస్ దాని పీరియడ్ ఎంత 2π బై అడిచ్చిన పీరియడ్ ఎంత 7 ఇంటూ ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు దీంట్లో ఏం లేదు 2π బై 7x. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా. జాగ్రత్తగా గమనించి ఎలా చేస్తాం ఏంటనేది చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ రామంలో గ్రాఫ్స్ స్కెచ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాడు. సెకండ్ స్కెచ్ ది గ్రాఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్. స్కెచ్ ది గ్రాఫ్స్ ఆఫ్ ది followings. ఓకేనా. స్కెచ్ ది గ్రాఫ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్స్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, tan x బిట్వీన్ 0 and π/4. ఈ రెండింటి మధ్య మనకి tan x గ్రాఫ్ గీయమన్నాడు. మనకు ఆల్రెడీ tan x గ్రాఫ్ గురించి మనకు తెలుసు కదా. tan x గ్రాఫ్ మనం ఆల్రెడీ డ్రా చేసాం, మీకు గుర్తున్నదా? గుర్తు లేకపోతే ఒకసారి మళ్ళీ x ఇది y ఒకసారి మళ్ళీ గ్రాఫ్ను ఒకసారి చూడండి, చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇది π/2, ఇది 3π/2 అండ్ సో ఆన్. ఇది -π, ఇది -π/2 -3π/2. ఎందుకని ఎజింటోడ్స్ మనకి tan xకి ఎక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి. ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π/2 దగ్గర మనకి ఎజింటోడ్స్ వస్తాయి కాబట్టి ఇది దీని tan x ఫంక్షన్. ఆడ అడిగేది ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రాఫ్ చేసి చూద్దాం. గ్రాఫ్ మనకి tan x గ్రాఫ్ ఎలా వస్తుంది, ఇలా టచ్ చేసి ఎలా వస్తుంది. ఇక్కడ కూడా ఎజింటోడ్స్ వస్తాయి కదా. ఎజింటోని బ్లూతో గీస్తున్నా చూడండి, లేదంటే వన్ మోర్ టైం రెడ్.
ఓకే, ఎలా వస్తుంది మనకి ఇక్కడ కట్ చేసి అలా అవుతుంది. అలాగే ఇది కూడా ఇలా కట్ చేసి ఇలా వస్తుంది. అలాగే కట్ చేసి ఇది tan x ఫంక్షన్. అయితే మనకు కావాల్సింది ఏంటి 0 అండ్ π/4. ఇక్కడ నుంచి 90 అంటే ఇదంటే 5/4 అంటే 45 డిగ్రీస్ కదా, అంటే ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ వస్తుంది π/4. అంతేనా? దాని గ్రాఫ్ డ్రా చేయమన్నాడు. సింపులే కదా. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఆరిజిన్. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది π/2 అనుకోండి, π/2. ఇదేమవుతుంది π/4 అవుతుంది. కరెక్ట్గా హాఫ్ కదా. ఇది 90 డిగ్రీస్ అయితే దాని మధ్యలో ఎలా ఉంటుంది, హాఫ్, కరెక్ట్గా హాఫ్. ఓకేనా? జీరో నుంచి π/4కి ఇక్కడ ఈ మధ్యలో వాడికి గ్రాఫ్ కావాలి. అంటే ఈ ఫంక్షన్ అలా వచ్చింది, ఇలా వచ్చింది కాబట్టి మనకి ఇక్కడి నుంచి π/4 వరకు కావాలి కాబట్టి దీని గ్రాఫ్ రఫ్గా ఇలా గీయండి. గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇది దీనికి ఇంకా వెళ్దు, ఇది మాత్రం గ్రాఫ్. ఇక్కడి నుంచి ఇది గ్రాఫ్ ఇలా వెళ్ళి ఇలా వెళ్తుంది కదా, అంతేనా? దీనిది ఎలా వెళ్తుంది, ఇలా పాస్ అవుతుంది, ఇలా పైకి పాస్ అవుతుంది. అంటే మనకు కావాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కదా గ్రాఫ్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ గ్రాఫ్. ఇది 0 to π/4, ఇది π/4 లెంత్. ఓకేనా? ఇది మనకు రిక్వైర్డ్ గ్రాఫ్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ tan x బిట్వీన్ 0 అండ్ π/4. ఇది రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి cos 2x in the interval 0 to π. సెకండ్, cos 2x in the interval closed 0 to π closed. ఇది మన గ్రాఫ్కి ఇవ్వాల్సిందే. cos x మనకి ఈ గ్రాఫ్ మనకు తెలుసు కదా, cos x గ్రాఫ్ కూడా మనకి ఈజీగా డ్రా చేయొచ్చు, మనకు ఆల్రెడీ తెలుసు. అది ఇది y యాక్సిస్ ఆరిజిన్, ఇది x యాక్సిస్. మనకి దానికి cos xకి ఎలా ఉంటుంది, మనకి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది గ్రాఫ్. ఇదేమనుకున్నాం -1. అలాగే ఇది ఈ డాటెడ్ లైన్ ఎజిమ్టోట్ కాదు, ఏం చెప్పుకున్నాం మనం, ఇది ఒక అలైన్మెంట్ కోసం గీసేదని చెప్పేసి అనుకున్నాం. ఇది 1, ఇది 1, ఇది -1. ఓకేనా? ఆడికి ఏం కావాలి, 0 నుంచి π వరకు కావాలి. ఇక్కడ ఇది ఎంత, π/2. cos x కదా, cos 90 0 అవుతుంది కాబట్టి π/2. ఇది π, ఇదంతా 3π/2. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్రాఫ్ కావాలి, 0 to 2π వరకు. ఆ గ్రాఫ్ని మనం ఈ మధ్యలో 0 నుంచి ఎలా డ్రా చేస్తాం చూడండి. దీన్ని క్లోజ్లో అనుకోండి, ఇది x యాక్సిస్, y యాక్సిస్, ఇది 0. మనకి π వరకు కావాలి, 0 నుంచి π వరకు కావాలి. ఆల్రెడీ చెప్పుకున్నాం, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎజిమ్టోట్. ఇది జస్ట్ ఏంటంటే అలైన్మెంట్ కోసమే. π వరకు అడిగాడు కాబట్టి, 0 నుంచి π వరకు అడిగాడు కాబట్టి ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇదేంటిది 1, ఇదేంటిది -1, -1.2, 1.2. ఓకేనా? వాడికి గ్రాఫ్ ఏం కావాలి, 0 నుంచి π వరకు కావాలి.
కాస్ 2π. ఓకేనా, మనకి కాస్ ఎక్స్ 0 to π కావాలంటే మనం ఎక్కడి నుంచి వస్తుంది, ఇది π/2. ఇక్కడ నుంచి గ్రాఫ్ ఇక్కడ వరకు వస్తుంది మనకి, అంతేగా. ఈ పార్ట్ ఏదైతే ఉందో అది కాస్ ఎక్స్ గ్రాఫ్. ఇది కాస్ ఎక్స్ గ్రాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, ఇది ఇంటర్వల్ 0 to π వరకు. మనకు కావాల్సింది ఏంటి, కాస్ 2x కావాలంటే మనం ఏం చేయాలంటే మనం స్కేలింగ్ మార్చుకుంటే సరిపోతుంది. స్కేలింగ్ మార్చుకోవడం అంటే ఎలా మార్చుకుంటాం, దీన్ని 2తో డివిజన్ చేసాం అనుకుంటే కాస్ 2x కాబట్టి మనకి 2xతో డివిజన్ చేసుకోవాలి. 2తో డివిజన్ చేసుకోవాలి. మొత్తం ఈ నెంబర్స్ అన్నింటిని కూడా మనం 2తో డివిజన్ చేస్తే మనకి 0 to π గ్రాఫ్ కాస్ 2xతో మనకు వచ్చేస్తుంది. ఇది yx 0, ఇది xx. కాస్ 2x ఉంది కాబట్టి 3x ఉంది అనుకోండి, by3తో డివిజన్ చేస్తాం. ఈ నెంబర్స్ అన్నిటి కూడా ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా దేంతో డివిజన్ చేస్తాం, 2తో డివిజన్ చేస్తాం. 3 ఉందంటే 3తో డివిజన్ చేస్తాం. 4 ఉంటే 4తో డివిజన్ చేస్తాం. అర్థమైందా? అంటే ఏదైనా మనకి ఇటువంటి కాస్ ఫంక్షన్ కానీ సైన్ ట్యాన్ ఏ ఫంక్షన్ ఇచ్చిన దగ్గర ఎక్స్ కోషంట్ ఎంత ఉందో చూసుకొని దాంతో ఈ నెంబర్స్ మనం డివిజన్ చేస్తే స్కేల్ ఏంటంటే ఇది కంప్రెషన్ అవుతుంది. కాస్ 2xకి కాస్ ఎక్స్కి గ్రాఫ్ ఏంటంటే కాస్ 2x గ్రాఫ్ కొంచెం కంప్రెస్ అవుతుంది. బట్ ఏంటంటే దాన్ని ఆ కంప్రెషన్ మనం చూపించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ స్కేలింగ్ మార్చితే ఈజీగా మనం వీ కెన్ కన్వే ది గ్రాఫ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్. అర్థమైందా? సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 0 to π వరకు కావాలి కదా, ఇది π. ఓకేనా, దీన్ని π/2ని మనం 2తో డివిజన్ చేస్తే ఏమవుతుంది, π/4 అవుతుంది కదా. π/4 ఇది 1 అనుకోండి, ఇది -1 అనుకోండి. కొంచెం ఇలా కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయ్యి ఇది మళ్ళీ 3/2 కదా. ఇలా వస్తుంది. ఇలా లేదంటే మీకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలంటే మీరు సింపుల్గా ఓ పని చేయండి. ఇది మీకు ఇంకా బెటర్గా ఉండే అవకాశం, బెటర్గా చెప్పాలంటే ఇదంతా గ్రాఫ్ గీయడం ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మనం స్కెచ్ గీసినట్టు కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే సేమ్ కాస్ ఎక్స్ గ్రాఫ్ని 0 to π వరకు గీసేయండి. కాస్ ఎక్స్ గ్రాఫ్ని 0 to π వరకు గీసేయండి. మీకు చాలా చాలా ఈజీ, ఇది బెటర్. ఇది yx 0, ఇది xx 0 నుంచి ఇది π అనుకుందాం, ఇది π. ఓకేనా, ఇక్కడ మనకి ఇది 1 ఉంది, ఇది -1 బిట్వీన్ దీని మధ్యన ఉంటుంది. గ్రాఫ్ దీని మధ్యన ఉంటుంది. మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇది గ్రాఫ్ 0 to. బట్ ఏంటంటే ఇది π కదా, ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఇది π/2ని 2తో డివిజన్ చేస్తే ఏమవుతుంది, ఇది π/4 అవుతుంది. ఇది πని 2తో డివిజన్ చేస్తుంది ఉంటుంది, ఇది π/2 అవుతుంది. అర్థమైందా? ఓకేనా, ఇంకా నువ్వు 2πకి గీయాలనుకుంటే, π వరకు గీయాలనుకుంటే
π/2. ఇది నెక్స్ట్ ఏమవుతుంది 3π/4 ఇలా వస్తుంది. అండ్ సో గ్రాఫ్ ఎలా కావాలంటే ఇలా వస్తుంది. ఓకేనా. దిస్ ఈస్ ద కాస్ 2x గ్రాఫ్ ఇన్ బిట్వీన్ 0 to π. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి sin 2x in the interval. థర్డ్ క్వశ్చన్ sin 2x in the interval 0 to π ఓపెన్. దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది? sin x గ్రాఫ్ మనకి తెలుసు కదా. ఇది కూడా sin x గ్రాఫ్ కూడా ఇందాక గీసాము. sin x ఇది x, ఇది y, ఇది 0 అనుకుంటే sin x గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది కదా, అంతేనా. sin x ఇది చాలాసార్లు చెప్పాను, ఇది ఓన్లీ అలైన్మెంట్ కోసం మాత్రమే. ఈ డాటెడ్ లైను గ్రాఫ్లో భాగం కాదు, ఓన్లీ అలైన్మెంట్ కోసం మాత్రం గీసేదే. ఇది -1. ఓకేనా. 0 to π మనకేమో sin 2x కావాలి. sin 2x అంటే 0 to π అంటే ఇది 0, π ఎక్కడ ఉంటుంది? ఇక్కడ π వస్తుంది. ఇది π/2, అంతేనా. π/2 ఇది π వాల్యూ. ఓకేనా. 2తో డివిజన్ చేస్తే మనకి ఎంత అవుతుంది? ఇది π/4 అయిపోతుంది, π/4 అవుతుంది. ఇది π/2 అవుతుంది. కానీ π/4 π/2 ఇదేమవుతుంది? ఇది π అవుతుంది. ఇది 3π/2 అంటే 3π/4 అవుతుంది ఇది. ఓకేనా. ఇవి స్కేలింగ్ జస్ట్ స్కేలింగ్ మార్చుకుని మీకు సింపుల్గా. ఇందాక మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అవ్వడం కోసం ఇది 0 to π. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో అది sin 2x గ్రాఫ్ విత్ 0 to π. ఓకేనా. ఇది π/4, π/2, 3π/4 అలాగే π. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా. సో ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో అదే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట, రిక్వైర్డ్ గ్రాఫ్. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్? ఇది హ్యాపీ, ఇది సింపుల్గా ఉంటుంది. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే స్కేలింగ్ మార్చేసుకోండి. స్కేలింగ్ మార్చేస్తే వాడు ఏదైతే 2 కాబట్టి 2x కాబట్టి 2తో డివిజన్ చేస్తే మొత్తం ఏదైతే ఈ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా 2తో మనం డివిజన్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా స్కేల్ చేంజ్ అయిపోతుంది. గ్రాఫ్ ఏంటంటే కొంచెం కంప్రెషన్గా వస్తుంది. ఏంటంటే మనం డ్రా చేయడం కొంచెం టిపికల్గా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని అలా చేయకుండా ఎలా చేయడమే మనకి చాలా ఈజీ. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి sin x in the interval of -π to π. sin x ఇక్కడ ఇందాక ఇది ఓపెన్ పెట్టుకోండి, ఓపెన్ సర్కిల్ ఇచ్చాడు కాబట్టి ఓపెన్ పెట్టుకోండి, ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాడు. ఇక్కడ ఇది ఓపెన్ ఇచ్చాడు, రెండు ఓపెన్ కాబట్టి ఓపెన్ సర్కిల్స్. అలాగే ఇక్కడ సైన్ క్లోజ్డ్ సర్కిల్స్ అడుగుతున్నాడు. sin x in the interval, sin x in the interval -π closed to π క్లోజ్డ్. sin x గ్రాఫే కాబట్టి ఇబ్బంది లేదు. sin 2x అయితే మనకి 2తో డివిజన్ చేసుకోలేదు, అంత ఇబ్బంది. కానీ sin x గ్రాఫే కదా అడిగింది. 0 to ఇది xx. ఓకే. ఇప్పుడు xx అయితే ఇది 1. sin x గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. sin 90 1 కదా, sin 90 అంటే ఇది π/2, ఇదేమవుతుంది -π/2. ఇక్కడి నుంచి గ్రాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? అది కావాల్సింది ఏంటి? -π to π కదా, -π to π. ఇదేమవుతుంది? ఇది -π, ఇది +π. ఈ మధ్యలో కావాలి. సింపుల్ కదా, ఇదే కదా గ్రాఫ్, ఇదే కదా గ్రాఫ్. ఇక్కడ నుంచి -π నుంచి
పై వరకు. ఈ గ్రాఫ్ ఏది మనం కరెక్ట్గా తీసుకుంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు ఇంటర్వల్ ఏమడిగాడు? సైన్ ఎక్స్ ఫంక్షన్, సైన్ ఎక్స్ కదా, సైన్ ఎక్స్ ఇన్ ది ఇంటర్వల్ -π to π. ఈ ఇంటర్వల్లో అంటే -π నుంచి ఎక్కడ వరకు కావాలి? ఈ రెడ్ మార్క్ చేస్తున్నాం కదా, రెడ్ లైన్ ఉంది కదా, ఇక్కడ వరకు. ఇది క్లోజ్డ్, ఎందుకని పై ఉంది కాబట్టి క్లోజ్డ్. ఇక్కడ కూడా -π ఉంది కాబట్టి ఇక్కడ క్లోజ్డ్. ఇక్కడ 3π/2 దగ్గర 0π ఓపెన్ పెట్టాడు కాబట్టి 0 ఓపెన్ సర్కిల్ పెట్టాం. ఇక్కడ ఓపెన్ సర్కిల్, ఇక్కడ ఓపెన్ సర్కిల్ పెట్టాం. ఇక్కడ మాత్రం క్లోజ్డ్ సర్కిల్, క్లోజ్డ్ బ్రాకెట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ క్లోజ్డ్ మనకు ఫిల్డ్ సర్కిల్ పెట్టాలి. ఎందుకంటే ఈ వాల్యూ తీసుకుంటున్నాం ఫంక్షన్లో. ఇక్కడ ఏంటంటే వాల్యూ తీసుకోవట్లే, ఓపెన్ పెట్టాం కాబట్టి. ఓకేనా? ఇది మనకి రెడ్ లైన్ ఏదైతే డ్రా చేసామో అది మనకి రిక్వైర్డ్ గ్రాఫ్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్లో కాస్ స్క్వేర్ ఎక్స్ ఇన్ 0 to π. కాస్ స్క్వేర్ ఎక్స్ కావాలి. ఇది మాడ్ కాస్ స్క్వేర్ ఎక్స్కి, మాడ్ కాస్ ఎక్స్కి కాస్ స్క్వేర్ ఎక్స్కి పెద్ద తేడా ఉండదు. ఇందాక మాడ్ సైన్ ఎక్స్ చెప్పాం కదా, మాడ్ సైన్ ఎక్స్ ఎలా ఉంటుంది? నెగిటివ్ వాల్యూ రాదు కాబట్టి అంతా పాజిటివ్ వాల్యూ కాబట్టి ఏమవుతుంది? ఇది కింద గ్రాఫు అంటే ఎక్స్ బిలో గ్రాఫ్ అంతా కూడా పైకి వచ్చేస్తుందని చెప్పుకున్నాం మాడ్. అలాగే కాస్ స్క్వేర్ ఎక్స్ కూడా సేమ్ అంతే. కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి? కాస్ స్క్వేర్ ఏం నెగిటివ్ వాల్యూ పెట్టినా ఆల్ ఇంటిజర్స్, ఏ ఇంటిజర్ పెట్టినా సరే ఇది మనకు అవుట్పుట్ పాజిటివ్ ఇంటిజర్ వస్తుంది. అవునా? అంటే నెగిటివ్ నెంబర్ వచ్చే అవకాశం లేదు, ఎందుకని ఇది ఒక స్క్వేర్ కాబట్టి. మాడ్ కాస్ ఎక్స్ నథింగ్ బట్ కాస్ స్క్వేర్ ఎక్స్, ఈ రెండింటికి ఏం తేడా లేదు, రెండు కూడా ఇంచుమించుగా సేమ్. ఓకేనా? సో ఇక్కడ మనం గ్రాఫ్ ఇలా ఉందనుకుందాం. కాస్ ఎక్స్ గ్రాఫ్ ఇది. ఇది 1, ఇది -1. ఓకే, 0 to π కావాలి. 0 నుంచి కాస్ 90 0 అంటే ఇదేమవుతుంది? π/2. ఇది π. కాస్ 0 1 అవుతుంది కాబట్టి ఇది π. కాస్ 0 1, అలాగే కాస్ π మళ్ళీ ఏమవుతుంది? -1 అవుతుంది కాబట్టి వాల్యూ కిందకు వస్తుంది. ఇది మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కావాలి, క్లోజ్డ్. ఓకేనా? ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ నెగిటివ్ సైడ్ ఇక్కడ వరకే మనకు గ్రాఫ్, రిక్వైర్డ్ గ్రాఫ్ ఏంటి మనకి ఎక్కడ వరకు కావాలి? గ్రాఫ్ 0 to π వరకు కావాలి. 0 అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి రిక్వైర్డ్ గ్రాఫ్. రిక్వైర్డ్ గ్రాఫ్ ఇంకోటి కాస్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి ఈ నెగిటివ్ సైడ్ ఏదైతే ఉందో కింద ఉంది కదా, బిలో ది ఎక్స్ యాక్సిస్ గ్రాఫ్ ఉండకూడదు. ఎందుకంటే కాస్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి, కాస్ స్క్వేర్ ఎక్స్లో నెగిటివ్ వాల్యూస్ రావు కాబట్టి ఇవి ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతుంది. గ్రాఫ్ రివర్స్లో ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతుంది. అది ఎలాగవుతుందో చూద్దాం ఒకసారి. ఎక్స్ యాక్సిస్ ఇది ఆరిజిన్. అలాగే ఈ గ్రాఫ్ వచ్చి రిక్వైర్డ్ గ్రాఫ్ బ్లూ కలర్లో నేను డ్రా చేస్తున్నాను. ఇది ఇక్కడ వరకే అంతా. ఇక్కడ వరకు π, ఇది π, ఇది 0 కదా ఆరిజిన్ కాబట్టి 0 క్లోజ్డ్ పెట్టాడు కాబట్టి ఇది కూడా క్లోజ్డ్. అలాగే ఇక్కడ కూడా క్లోజ్డ్ వస్తుంది. ఇక్కడ మనకి గ్రాఫ్ π/2 దగ్గర π/2 వరకు ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. కొంచెం షేపు కొంచెం ఇటుకుండా జాగ్రత్తగా చూడండి, ఇలా వస్తుంది. ఇది ఉంది కదా, ఇది ఏదైతే ఈ పోర్షన్ ఏదైతే ఉందో పైకి వెళ్ళిపోయి ఎలా అవుతుందంటే ఇదే షేప్ మళ్ళీ ఇలాగ యాడ్ అవుతుంది. ఇది మనకి రిక్వైర్డ్ గ్రాఫ్. ఇది అర్థమైందా? ఇక్కడ వరకు సేమే. ఇది పైకి వెళ్ళిపోయిందంటే రివర్స్లో వెళ్ళిపోయిందంటే ఇలా వస్తుంది కదా, ఇది రివర్స్ అయిందంటే ఏమవుతుంది? గ్రాఫ్ ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. సో ఆ గ్రాఫ్ మనకి ఎలా వస్తుంది? ఇలా వచ్చి అలాగే ఇలా పైకి వెళ్తుంది. ఇది మనకి కాస్ స్క్వేర్ యొక్క
కాస్ స్క్వేర్ ఎక్స్ ఇన్ ది ఇంటర్వల్ 0 to π గ్రాఫ్ అది. ఓకేనా, ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఎలా చేస్తున్నాం ఏంటనేది కొంచెం జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రామంలో స్కెచ్ ది రీజియన్ ఎన్క్లోజ్డ్. రీజియన్ enclosed by y is equal to sin x, comma y is equal to cos x and xx and x-axis in the interval 0 to π వరకు. ఇది క్వశ్చన్. మనం ఏం చేద్దాం, ఇప్పుడు కోఆర్డినేట్ సిస్టమ్ అలా గీసుకోండి. xx ఇది, yx ఇది 0. ఇది ఓకేనా. మన అలైన్మెంట్ కోసం మనం ఇక్కడ ఇది కూడా గీసుకుందాం. ఇప్పుడు సైన్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకి? సైన్ గ్రాఫ్ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది కదా, 0 దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇలా వస్తుంది. 0 to π వరకే కావాలి మనకి అక్కడికి. అలాగే కాస్ ఎక్స్ గ్రాఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ 0 to ఇది π/2 దగ్గర, ఇది π/2 కదా, ఇది π/2. π/2 దగ్గర ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది అది, కాబట్టి ఇలా వెళ్తుంది. ఇది ఈ గ్రాఫ్ ఏంటిది? ఇది y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ గ్రాఫ్. ఇది గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ గ్రాఫ్, ఇది వచ్చి y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ గ్రాఫ్. మనకి ఏ రీజియన్ కావాలన్నాడు? స్కెచ్ ద రీజియన్ ఎన్క్లోజ్డ్ బై y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్తోను, y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్తోను అండ్ ఎక్స్ యాక్సిస్తో, ఈ 3 గ్రాఫులతోనూ మనకి కవర్ అయ్యేటువంటి మనకి రీజియన్ కావాలి 0 to π వరకు. 0 to π వరకు. ఇక్కడ 0 కదా, ఇది ఎంత? ఇది π/2, ఇది ఎంత? ఇది π. 0 to π వరకు కావాలి. ఇది క్లోజ్డ్, ఇది క్లోజ్డ్. కాసేపు ఉంచండి. ఇది 0 to π వరకు కావాలి. 3 గ్రాఫ్ల యొక్క ఇంటర్సెక్షన్ కావాలి. ఇంటర్సెక్షన్ అంటే 3 గ్రాఫ్లు అంటే y ఈజ్ ఈక్వల్ టు అది ఎక్స్ యాక్సిస్ అంటే ఇది, దీంతోనూ అలాగే ఈ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్తోనూ అలాగే y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్తోనూ, ఈ మూడిటి యొక్క కామన్గా ఎక్కడ ఉంది ఏరియా? ఇది ఉంది. ఇది కూడా y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్లో ఇది కామన్గా ఉంది, y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్లో కామన్. అలాగే బిట్వీన్ మనకి ఎక్స్ యాక్సిస్తోను మొత్తం కలిపి ఏది కామన్గా ఉంది? ఈ ఏరియా కామన్ ఉంది. కాబట్టి అదే మన రిక్వైర్డ్ గ్రాఫ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇది ఈ రెడ్ మార్క్ చేసింది ఉందో చూసారా, ఇది మనకి రిక్వైర్డ్ గ్రాఫ్. ఇది యాక్చువల్గా ట్రయాంగిల్లా ఉండదు, షేప్ వేరే ఉంటుంది, మనం గీసినప్పుడు ఎలా అవుతుంది. కాబట్టి ఇది మనకి రిక్వైర్డ్ గ్రాఫ్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? మీకు ఇది మొత్తం బాగా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. కర్వ్ స్కెచింగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. కర్వ్ స్కెచింగ్ గురించి మళ్ళీ ఇంకా మనం డీటెయిల్గా మనం నేర్చుకుందాం. గ్రాఫ్స్ని మనం స్కెచ్ చేయడం మొత్తం అంతా కూడా మనం నేర్చుకుందాం. ఏంటంటే ఇది ఎక్కువ మనకి దేంట్లో ఉపయోగం అంటే ఇంటిగ్రేషన్లో ఏరియా ఆఫ్ ది ఫైండింగ్ ఏరియాలో చాలా చాలా ఇంపార్టెంట్. ఏరియాను ఫైండ్ అవుట్ చేయడం బై ఇంటిగ్రేషన్, యూజింగ్ ఇంటిగ్రేషన్, దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. మనకు అన్ని ఫంక్షన్లు కూడా స్కెచ్లు గీయడం అనేది కూడా చాలా చాలా తరువుగా అంటే చాలా
బాగా వచ్చి ఉండాలి. రావడం వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ మ్యాక్సిమం సొల్యూషన్స్ మన గ్రాఫ్స్తో ఎక్కువ సాల్వ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ స్కెచెస్ కూడా ఎలా చేస్తున్నాం ఏంటనేది బేసిక్ స్కెచెస్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్న సైను, కాస్, టాన్, కాట్, సీకెంట్, కోసీకెంట్ ఇవన్నీ కూడా మనం బేసిక్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అన్ని మనం గీసాం. ఇంకా సైన్ 2x, సైన్ 3x ఇవన్నీ కూడా మనం ఇవన్నిటి గురించి ఇంకా డీటెయిల్డ్గా మనం ఫంక్షన్స్ చాప్టర్లో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇది మీకు ఈ కాన్సెప్ట్ని మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే, వి విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.